థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ షార్ట్ వీడియోలో నేను చెప్పాను నాకు మీ సపోర్ట్ కావాలి, సబ్స్క్రైబర్స్ పెరగాలి అని చెప్పి. అప్పటి నుంచి నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరగడం స్టార్ట్ అయ్యారు. చాలా చాలా ఆనందంగా ఉంది ఇంత మంచి సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నందుకు. అండ్ ఇక్కడైతే ఆఫీస్ నుంచి వచ్చి మంచి షవర్ చేసుకున్న తర్వాత చికెన్ పులావ్ చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్ లో నుంచి చికెన్ తీసానమాట. ఆల్రెడీ సండే మ్యారినేట్ చేసి పెట్టాను. ఇది నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి నా హస్బెండ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టారు, అలాగే బియ్యం కూడా కడిగి పెట్టారు. సో అందుకే నాకు ఈజీగా అయిపోయింది అనమాట కుక్ చేయడం. ఇలా ముందు కొన్ని ప్రీ ప్రెప్స్ రెడీగా ఉంటే మనం ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు కదా. దాని తర్వాత కొద్దిగా రిలాక్స్ అయ్యి ఒక వ్లాగ్ చూస్తూ ఉన్నాను అనమాట. అండ్ పులావ్ టేస్ట్ అయితే సూపర్ గా కుదిరింది. చికెన్ లోనే నేను రైస్ కూడా వేసేసి కుక్ చేసేసాను, త్వరగా అయిపోతుంది కదా అని చెప్పి నేను తింటూ బాబుకి తినిపించేసాను. మొత్తం అయిపోయిన తర్వాత కిచెన్ పైన క్లీన్ చేసేస్తున్నాను. స్టవ్ కూడా క్లీన్ చేస్తాను. ఈ ఆర్టిఫిషియల్ లైట్స్ గురించి లాస్ట్ వీడియోలో కూడా పెడితే అడిగారు లింక్స్. వీటి లింక్ నేను ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్ చేస్తాను, స్క్రీన్ మీద చెక్ చేయండి. అండ్ రోజు ఇడ్లీ తింటున్నాం సమ్మర్ కాబట్టి ఇడ్లీ పిండి కూడా మిక్సీలో వేసేసి రవ్వ కలిపేసి ఫర్మెంటేషన్కి పెట్టేశాను. ఎంత అలసిపోయినా కూడా కొద్దిగా నా స్కిన్ కోసం నేను ఒక 10 minutes స్పెండ్ చేస్తున్నాను. బికాస్ చెప్పాను కదా పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉందని చెప్పి. సో మొత్తం పనులు అయిపోయిన తర్వాత అలా ఏసీ ఆన్ చేసుకుని పడుకుంటే హాయిగా నిద్ర పట్టింది.